శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని కొనియాడిన మాజీ మంత్రివర్యుడు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో నూతన నగల విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. కరీంనగర్లో వాణిజ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటం సంతోషకరమన్న గంగుల కమలాకర్. హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో ఉండాలని ప్రజల ఆకాంక్ష. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాల మార్పులు చేర్పులు తథ్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. బద్దిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా గెలిచి వచ్చిన సర్పంచ్, పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బద్దిపల్లి గ్రామ వెంకటేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో బద్దిపల్లి సర్పంచ్ తాండ్ర శ్రీనివాస్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ పోరెడ్డి నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. జనవరి 12న తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, యువత దేశానికి వెన్నెముకని, యువత తెలుసుకుంటే సాధించలేదు ఏమీ లేదని, స్వామి వివేకానందని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. తెలంగాణ యువజన సమితి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్తినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జ్యోతినగర్లోని శివా థియేటర్ ముందుగా గల వివేకానంద కాంస్య విగ్రహం ముందు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించిన యువతకు యువసేన పురస్కార్ 2026 అవార్డుల్లో ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు హాజరు కావడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువజన సమితి జిల్లా యువసేన పురస్కార్ అవార్డు కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, జిల్లా అధ్యక్షులు సత్తినేని శ్రీనివాస్, తెలంగాణ యువజన సమితి జిల్లా కన్వీనర్ ఓడ్నాల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు జక్కని సాయిరాం, పటేల్ సుధీర్ రెడ్డి, గంగాధర్ చందు, బొంకూరి మోహన్, అన్వేష్, మహేందర్, సుస్మిత, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు శనివారం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను క్యాంపు కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ హాలుకు 40 లక్షల రూపాయలు కేటాయించారని, ఆ నిధులతో 90% వరకు భవనం పూర్తయిందని, ఇంకా 10 లక్షల రూపాయలు అవసరం ఉందని వినతి పత్రాన్ని సమర్పించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గంగుల దానికి సంబంధించిన నిధులు కేటాయిస్తారని వారికి హామీ ఇచ్చారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గంగులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మహబూబ్ నగర్ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు నీలం మొండయ్య, ప్రధాన కార్యదర్శి సంపత్, ఉపాధ్యక్షులు కుమార్, వెంకటేశం, పలువురు నాయి బ్రాహ్మణ సేవా సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద గల మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన నగల విభాగాన్ని నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు, భారీ సంఖ్యలో వినియోగదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరీంనగర్లో వాణిజ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండడం సంతోషకరమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుగంచిన మల్బార్ గోల్డ్ సంస్థ కరీంనగర్లో తన సేవలను విస్తరించడం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. అలాగే ఇలాంటి వ్యాపార సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, వినియోగదారుల నమ్మకమే తమ విజయానికి మూలమని, శుద్ధి, నాణ్యత, పారదర్శకతకు మల్బార్ గోల్డ్ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. భవిష్యత్తులో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఆ రోజు కరీంనగర్ మలబార్ రావడం జరిగింది. ఆ రోజు నా చేతుల మీద కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో హాఫ్ పార్టే ఉంది. ఇక్కడ హాఫ్ పార్ట్లో ఇప్పుడు 2018లో ఓపెన్ చేయడం జరిగింది.
ఆ రోజు కూడా నేను ఒక గోల్డ్ బిస్కెట్ కొనుక్కోవడం 10 గ్రామ్స్ ఆ రోజు ఫస్ట్ నేనే ఆ రోజు నిర్ణయించడం. తదనంతరము అంచెలంచెగా ప్రజల మన్నలు పొంది క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాక ఈ సుమారు ఈ యొక్క 7-8 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వారు అమ్మిన డైమండ్స్ మీద కానీ వారు అమ్మిన గోల్డ్ మీద కానీ కాంప్లైంట్ రాలేదు. కలర్ పోయిందనో నాణ్యత క్వాలిటీలో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంతవరకు ఒక్క సింగిల్ కాంప్లైంట్ కూడా రాలేదు. సో అది ఈ యొక్క క్వాలిటీకి మార్పులు మలబార్ అని ఇప్పుడే కాదు, మలబార్ ఒక నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సెంటర్ మలబార్ ఉన్నాయి. ఈవెన్ దుబాయ్లో కూడా చాలా పెద్ద ఎత్తున మలబార్ యొక్క డైమండ్ అండ్ గోల్డ్ షోరూమ్స్ చూశాను. ఆ రోజు ఎక్కడ కూడా ఇంత కూడా క్వాలిటీ పరంగా ప్రాబ్లం రాలేదు. అందుకే అంచెలంచెలుగా ఈరోజు ఎదిగి కరీంనగర్ ప్రజలు కూడా ఉండలు ఉంది. ఈరోజు ఇందులో ఎక్స్టేషన్తో పాటు మళ్ళీ ఎక్స్టేషన్గా ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఈరోజు మళ్ళీ మా నా చిత్రం మీద ఇనాగ్రేట్ జరిగింది. సుమారు 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో గోల్డ్ డైమండ్తో పాటు సిల్వర్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక షోరూమ్ ఏర్పడడం జరిగింది. సో నేను 100% ప్రతిసారి చాలా ఎక్కువ శాతం షాపింగ్ మలబార్ చేస్తాను. కాబట్టి మలబార్ అనేది నాణ్యత మారిపోయారు, ఇక్కడ కాంప్రమైజ్ కాదు. ఈవెన్ డైమండ్స్ కూడా ఒక 15 సంవత్సరాల తర్వాత మన డైమండ్స్ రిటర్న్ ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఎక్కడ చెప్పు లేదు. 12వ తారీఖున రెడ్డి సంక్షేమ సంఘ భవన ప్రారంభోత్సవం నగరంలోని సప్తగిరి కాలనీ శివాలయం పక్కన గల నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘ భవన ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారి నివాసంలో కలిసి ఆహ్వానించిన రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగులకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంఘ బాధ్యులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి గంగుల సహకారంతో సుమారు 2 గంటల స్థలాన్ని కేటాయించి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా భవన నిర్మాణం పూర్తయిందని 12వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విశేష కృషి చేసిన మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగల సందర్భంగా మహిళలకు కరీంనగర్ పద్మనాయక్ కళ్యాణ మండపంలో సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా అరుణ, శ్రీలతలు వచ్చి ముగ్గుల పోటీలను ప్రారంభించారు. మహిళలు వివిధ రకాల అందమైన ముగ్గులతో పాటు సందేశాత్మకమైన ముగ్గులను వేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సల్టేషన్ బహుమతులు, పార్టిసిపేషన్ బహుమతులను అందజేశారు. సుమారు 100 మంది పద్మనాయక్ హాస్టల్ యువతులు, వెలమ కులస్తులు ముగ్గులు వేశారు. అనంతరం భోగి మంటలు వేసి సాంప్రదాయ నృత్యాలు, ముందస్తు పండుగ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఇవాడి వేణుగోపాలరావు మాట్లాడుతూ మహిళలకు సంక్రాంతి పండుగ సందర్భంగా స్నేహపూర్వకమైన ముగ్గుల పోటీలు నిర్వహించామని, ఇందులో మహిళలు, యువతులను పాల్గొని వారి ప్రతిభను చాటారన్నారు. గెలుపోటములను సహజంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమ ఉపాధ్యక్షులు గండ్ర సంపత్రావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాశ్రావు, కోశాధికారి భీమరావు మరియు చిట్నేని మోహన్ రావు, సుగ్గిసా సంపత్రావు, జూపల్లి మాధవరావు, పల్లెపాటి వేణుగోపాలరావు, ఐలెన్ సుధాకర్ రావు, బోయినపల్లి గీత, గండ్ర మంజుల, వెలమ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని వైశ్య సేవ పాలక మండలి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలకు ముందస్తు సంక్రాంతి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా వైశ్య సేవ పాలక మండలి అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం 3వసారి అన్నారు. ఈ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న 300 మంది మహిళలకు భోజన వసతి సౌకర్యం నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని వైశ్య సేవా కేంద్రంలో వైశ్య సేవా కేంద్రం పాలకవర్గ ఆధ్వర్యంలో వైశ్య సోదరీమణులందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో 100 మంది సోదరీమణులు చాలా ఉత్సాహంగా పాల్గొని వారి లోపల ఉన్నటువంటి ప్రతిభ, పాటవాలన్నిటి కూడా ముగ్గు రూపకంలో ప్రదర్శించడం, వారు వేసినటువంటి ఆ ముగ్గులో ఒక సందేశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వారు వేసినటువంటి నార్మల్గా ఉన్నటువంటి ముగ్గు కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా అనేకమైనటువంటి కొటేషన్స్తో కూడా ఈరోజు రకరకాల కలర్స్ను ఉపయోగించి ముగ్గులు వేయడం,
ముగ్గు యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించే భాగంలో ప్రతి సంవత్సరం కూడా ఇది 3వసారి మేము మా పాలకవర్గం వచ్చిన తర్వాత ముగ్గుల పోటీ నిర్వహించడం. మనందరికీ తెలుసు, మన సంస్కృతి సాంప్రదాయాలని తిరిగి నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్స్కి తప్పకుండా అందించాలనే ఒక సదుద్దేశంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహించడం మా వైశ్య సేవా కేంద్ర పాలక వర్గానికి పరిపాటిగా మారింది. భావి తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను అందించే సదుద్దేశంతో వైశ్య సేవా కేంద్ర అధ్యక్షులు శ్రీ చిద్ర సురేష్ గారు, పాలకవర్గము, అలాగే అన్ని అభ్యుదయ సంఘాల సమన్వయంతో ఈరోజు వైశ్య సేవా కేంద్రంలో రంగోలీ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 120 పైగా రిజిస్టర్స్ రావడం జరిగింది. 113 మంది ఇందులో పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత శ్రద్ధాశక్తులతో అమ్మవారిని ఏ విధంగా మనం స్వీకరించాలి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఏ విధంగా మనం నిర్వహించుకోవాలి, అత్యంత కలర్ఫుల్గా వేసినటువంటి ఆర్యవైశ్య సోదరి మనందరికీ కూడా వైశ్య సేవా కేంద్రం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కల్చరల్ అండ్ డివోషనల్ కోఆర్డినేటర్ వైశ్య సేవా కేంద్రం కరీంనగర్. వాసవి వనిత ఏంజిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా మహిళలకు అశోక్ నగర్లో కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సుమారు 100 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొని అందమైన ముగ్గులతో పాటు సందేశాత్మకమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ హరిహర జ్యువెలర్స్ అధినేత చిట్టిమల శ్రీనివాస్ హాజరై బహుమతి ప్రదానోత్సవ దాతగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. గెలుపోటములు సహజమన్నారు. వాసవి ఏంజల్ సభ్యులు మాట్లాడుతూ మేము చేపట్టిన ప్రతి కార్యక్రమానికి చిట్టిమల శ్రీనివాస్ ఎంతగానో సహకారం అందిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిట్టిమల శ్రీనివాస్తో పాటు వాసవి ఏంజల్ అధ్యక్షులు రావికంటి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి పల్లర్ల విద్య, కోశాధికారి గుండా శ్రీదేవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మకర సంక్రాంతిని పురస్కరించుకొని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల వాసవి వనిత ఏంజిల్స్ నూతన కార్యవర్గం అధ్యక్షులు సోదరి రావికంటి భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా సోదరి పల్లెర్ల విద్య గారు, అదేవిధంగా సోదరి గుండా శ్రీదేవి గారు కోశాధికారిగా, మరియు వాళ్ళ ఆర్సి రాచమల్ల గాయత్రి గారుల ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ లోపల మహిళలు అత్యంత ఉత్సాహవంతంగా పాల్గొని దాదాపు 65 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వాసవి వనిత ఏంజిల్స్ నూతన పిహెచ్టీల ఆధ్వర్యం లోపల మరిన్ని సేవా, సంక్షేమ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని, మరి వాటన్నిటికీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను, ప్రధాన కార్యదర్శి కాశం రాజేశ్వర్ మరియు మా డైరెక్టర్లు పల్లెర్ల రాజ్ కిరణ్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం లోపల పట్టణ ఆర్యవైశ్య సంఘ కోశాధికారి వెంకటేష్ గారు తదితరులందరూ పాల్గొన్నారు. అదేవిధంగా వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ జిల్లా జగదీష్ గారు తదితరులు పాల్గొని కార్యక్రమాలను పర్యవేక్షించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నేడు ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ సార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగని తెలియజేస్తూ విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. రకరకాల పిండి వంటలతో ముంగిళ్లలో రంగవల్లులో అలంకరించుకొని కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా పండుగను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల ముగ్గులను వేస్తూ భోగిమంటలను పేర్చారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు మరియు గాలిపటాల ఎగరవేత ఆహుతులను అలరింపచేశాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఏసీఓబి సంపత్ కుమార్, ఏఓబి శ్రవణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్, బి మహేష్, ఎన్ శ్రీనివాస్, వివిధ విభాగాధిపతులు డాక్టర్ ఆర్ గోపికృష్ణ, డాక్టర్ ఎం సి సలీం, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మా వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈరోజు విద్యార్థులు ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇది మా కళాశాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడినటువంటి యాక్టివిటీ. ఇందులో మా ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, తర్వాత అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇందులో ముగ్గుల పోటీలు, గాలిపటాల ఎగరవేయడము ఇవన్నీ చేసి ముగ్గుల పోటీలో గెలుపొందినటువంటి వారికి బహుమతి ప్రదానం ఇవ్వడం జరిగింది. సో ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు.
కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ క్యాంపస్లో ఉన్న అల్ఫోర్స్ విద్యా సంస్థలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో ఎంతో ఉత్సాహంగా కొనసాగాయి. పల్లె వాతావరణం ఉట్టిపడేలా భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా స్కూల్ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సంక్రాంతి పండుగకు అనుగుణంగా భోగి మంటలు, భోగి పళ్ళు కార్యక్రమాలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రంగురంగుల పూలు, పండ్లతో నిర్వహించిన భోగి పళ్ళు వేడుకలో చిన్నారులు ఆనందంగా పాల్గొన్నారు. అలాగే పల్లె సంస్కృతిని చాటి చెప్పే గంగిరెద్దుల ఆటలు, సంప్రదాయ వేషధారణలో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు పంచెలు, చీరలు ధరించి సంప్రదాయ నృత్యాలు, పాటలతో సంక్రాంతి సందడిని మరింత పెంచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను, అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డప్పుల చప్పుడు, గ్రామీణ గీతాలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రైతుల పండుగ, రైతు కష్టానికి ప్రతిఫలంగా వచ్చే పంటను ఆనందంగా పంచుకునే పండుగ ఇది. ఇలాంటి పండుగల ద్వారా పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, రైతుల ప్రాధాన్యతలు తెలియచేయడం ఎంతో అవసరమని తెలిపారు. సంక్రాంతి పండుగ మరి ముందస్తు ఉత్సవాలు ఇక్కడ భగత్ నగర్ అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం పిల్లలందరూ కూడా మరి ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని తలపించే విధంగా ఏ రకంగా మరి చేస్తుంటారు అన్నది కళ్ళకద్దినట్టుగా చేస్తున్నారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి ముఖ్యంగా అన్ని పండుగలను మేము సెలబ్రేట్ చేస్తుంటాము. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్న తేడా లేకుండా ప్రతి పండుగ విశిష్టతను పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలి. ఇంకో కొద్ది కాలాల పాటు మన సంస్కృతి సంప్రదాయాలను మరి తెలియజేయాలి ఈ సమాజానికన్న ఉద్దేశంగా మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఇది రైతులు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఎందుకంటే ధాన్యాలతో మరి ఇల్లంతా కూడా మరి కలకల్లాడుతుంటుంది. ఆనందంగా రైతులు మరి వారి ఇల్లును కానివ్వండి, పరిసరాలను, తర్వాత మరి వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లను అన్నింటిని కూడా పూజించి చాలా ఆనందంగా మరి గర్వంగా ఉండే రోజులు ఇది సంక్రాంతి. కనుమ, భోగి, సంక్రాంతి అనే 3 రోజులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత మరి పిల్లలందరూ చాలా చక్కగా చెప్పినారు. మరి చదువు అనేదే కాకుండా ఆల్ఫోర్స్లో చదువుతో పాటుగా మన సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలు, ఓకే, తర్వాత క్రమశిక్షణకి మంచి పేరును అందిస్తూ మరి సమాజంలో రేపు పొద్దున వీళ్ళు ఎక్కడికి ఏ స్థాయిలో ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఆ ఇంటెలిజెన్స్ లెవెల్స్ పెరగాలన్న విధంగా మరి ప్రపంచం గర్వించేదిగా మరి మన భారతీయులు, ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణ వాసులందరికీ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వెన్నెముక సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, సర్జరీలకు భయపడాల్సిన పని లేదని మెడికోవర్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పైన్ సర్జరీలపై వివరించారు. నడుము నొప్పి వచ్చిన ప్రారంభంలోనే సైన్స్ సర్జరీ చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. గతంలో మాదిరిగా సైన్స్ ఓపెన్ సర్జరీలు లేవని, ఉత్తర తెలంగాణలోనే మొదటిసారిగా మెడికోవర్లో అత్యాధునిక ఎండోస్కోపిక్ సర్జరీ అందుబాటులోకి రావడంతో కీ హోల్తో తక్కువ సమయంలో ఖచ్చితత్వంతో సర్జరీ పూర్తవుతుందన్నారు. 1-2 రోజుల్లోనే పేషెంట్ రికవరీ ఉంటుందని, సాధారణంగా అన్ని పనులు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ సర్జరీలతో మజిల్ డ్యామేజ్, బోన్ రిమూవల్ చాలా తక్కువగా ఉంటుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసుకునే వారికి డిస్క్పై ఒత్తిడి పెరిగి లో బ్యాక్ పెయిన్తో బాధపడుతుంటారని, క్యూ హోల్ సర్జరీ వీరికి ఎంతో మేలు చేస్తుందన్నారు. తిరిగి యథావిధిగా పనులు చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. నడునొప్పిని నిర్లక్ష్యం చేయకుండా నిపుణులైన వైద్యులు, ఎండోస్కోప్ సర్జరీలు అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుంటే త్వరగా కోలుకొని సాధారణ జీవితం గడపవచ్చున్నారు. ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో అనెస్టియా హెడ్ డాక్టర్ వినయ్, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణ, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ పల్లవి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం ఇక్కడ గ్యాదర్ అయింది ఎండోస్కోపిక్ స్పైన్ గురించి అవేర్నెస్ తెలపడానికి. ఎండోస్కోపిక్ స్పైన్ అంటే అది ఒక కీ హోల్ సర్జరీ అనమాట. కీ హోల్ ద్వారా మనము మన పెథాలజీ అనేది అడ్రస్ చేస్తాం. లైక్ డిస్క్ కావచ్చు, లేకపోతే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ కావచ్చు, ఏదైనా సరే చిన్న లెస్ దెన్ 1 సెంటీమీటర్ అంటే 8 mm ఇన్సిషన్తోనే మనము ఈ పెథాలజీస్ అన్నీ మనం అడ్రస్ చేయవచ్చు. దీంతో బెనిఫిట్స్ ఏంటి అంటే రికవరీ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్ 1-2 డేస్లోనే తను రెగ్యులర్ పనులన్నీ చేసుకోవచ్చు. డిశ్చార్జ్ కూడా ఇమ్మీడియట్లీ చేసిన సర్జరీ అయిన నెక్స్ట్ డేనే మనం పేషెంట్ని కూడా డిశ్చార్జ్ అనేది చేయొచ్చు. ఇంకా దీంతో లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటి అంటే దీనిలో మసిల్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత మన బోన్ రిమూవల్ కావచ్చు, ఇవన్నీ చాలా తక్కువ చేస్తాం. సో పేషెంట్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సంవత్సరాల నుంచి అది అట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పటికీ కూడా చాలా రొటీన్గా చూస్తుంటాం. స్పైన్ సర్జరీ అనగానే అయ్యో ఏమైపోతుందేమో అన్న ఒక భయంతో ఉంటుంటారు చాలామంది.
కానీ ఆ స్పైన్ సర్జరీ ప్రాసెస్లో రొటీన్గా చేసేదానికంటే అడ్వాన్స్ టెక్నిక్ అనేది, అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అండ్ ఇప్పుడు జనరల్గా మోకాలు చిప్పలు మార్పిడి అయిన తర్వాత 3 అవర్స్లో వాక్ చేపిస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి సర్జరీ అయిన తర్వాత, స్పైన్ సర్జరీ అయిన తర్వాత 1 or 2 డేస్లో వాక్ చేపిస్తాను అని చెప్పి చెప్తున్న విషయం ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అది అడిషన్ ఏదైతే ఉందో రాజీవ్ రెడ్డి సార్ సైడ్ నుంచి ఇది అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఎవరికైతే స్పైన్ సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళు కాన్ఫిడెంట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ సర్వీసెస్ని. అండ్ ఫస్ట్ టైం ఇన్ నార్త్ తెలంగాణ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఈ మిషన్, ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది రావడం అనేది చాలా గొప్ప విషయము. అండ్ ఎవరికైతే అవసరమో ఏదన్నా నమ్మకంగా ఆ సర్జరీ చేయించుకోవచ్చు. రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే వీర్గాథ ప్రాజెక్ట్ 5.0 2025 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 1.92 కోట్ల మంది విద్యార్థులు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విభాగాల్లో పాల్గొన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అన్ని రాష్ట్రాల నుంచి 100 మంది విద్యార్థులను సూపర్ 100గా ఎంపిక చేయడం జరిగిందని పారమిత ప్రిన్సిపాల్ హెరిటేజ్ తెలిపారు. పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి కృతి ఎన్నం జాతీయ స్థాయిలో వీర్గాథ 5.0 సూపర్ 100 విజేతల్లో ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ గోపీకృష్ణ తెలిపారు. వీర్గాథ 5.0 ప్రాజెక్టు భారతదేశ యోధులు, శౌర్య అవార్డు విజేతల విజయాల గురించి కవిత, పేర, వ్యాసం, పెయింటింగ్ వంటి కళ సమగ్ర కార్యకలాపాలపై నిర్వహించింది. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ సూపర్ 100 విజేతలను సత్కరిస్తారు. విద్యార్థినికి 10,000 రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం లభిస్తుంది. ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థ చైర్మన్ ఈ ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూరావు, రష్మిత, రాకేష్, అనుకర్రావు, వినోద్ రావు, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు నాగరాజు, రాము, గైడ్ టీచర్ వినయ్, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. నేషనల్ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి కలిపి ఒక 100 మందిని సూపర్ 100గా సెలెక్టెడ్ చేయడం జరిగింది. ఆ 100 మందిలో తెలంగాణ నుంచి 4 సెలెక్ట్ కావడం జరిగింది. దాంట్లో 2 ప్రిపరేటరీ కేటగిరీ నుంచి సెలెక్ట్ కాగా 2 సెకండరీ కేటగిరీ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఆ 2 సెకండరీ కేటగిరీలో మన పారమిత విద్యార్థిని ఎన్ఎం కృతి 9th క్లాస్ నుంచి సెలెక్ట్ అయింది. ఈ ఎన్ఎం కృతి పారాగ్రాఫ్ గ్యాలంటరీ అవార్డు విజేత అనే ఒక థీమ్ మీద పారాగ్రాఫ్ రాయడం జరిగింది. ఇందులో భాగంగా వీర్గాథ ప్రాజెక్ట్ 5.0 వాళ్ళు సూపర్ 100ని సెలెక్ట్ చేయడంలో మన విద్యార్థిని కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ఇందుకు గాను కేంద్ర మంత్రిత్వ శాఖ మరియు విద్యాశాఖ వాళ్ళు 26 జనవరి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీ పరేడ్ గ్రౌండ్కి ప్రత్యేక ఆహ్వానితులుగా వీరి 100 మెంబర్స్ని సెలెక్ట్ అయిన వాళ్ళను పిలవడం జరిగింది. ఈరోజు నాకు గ్యాలంటరీ అవార్డు విన్నర్ గురించి ఎస్సే రాసినందుకు నేను సూపర్ 100లో సెలెక్ట్ అయినా నేషనల్ వైజ్లో. అండ్ దీనికోసం మా స్కూల్ వాళ్ళు, మా చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు సార్, మా డైరెక్టర్స్ రష్మిత మ్యామ్, మా ప్రిన్సిపల్ గోపికృష్ణ సార్, మా కోఆర్డినేటర్స్ రాము సార్, నాగరాజు సార్, మా టీచర్స్ వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. మా ఫ్యామిలీ అందరు కూడా నన్ను చాలా మోటివేట్ చేశారు. ఈ ఢిల్లీలో నాకు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ మా టీచర్స్ కూడా అందరు నాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. కరీంనగర్ జిల్లా వెదిర గ్రామ సర్పంచ్ శనిగరపు అంజన్ కుమార్, ఉప సర్పంచ్ దుద్యాల రాజిరెడ్డిలను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంఘ నాయకులు శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సముద్రాల అజయ్, గోస్కి శంకర్, సుద్ర లక్ష్మణ్, కళ్లపల్లి అశోక్, ఎర్రళ్ల ప్రశాంత్, కొయ్యడ వినోద్ మరియు మహిళా నాయకురాలు భానుత్ భారతి, భానుత్ మంగా తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలు, నిల్వ వినియోగంపై
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కఠిన ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం ఐపీఎస్ మాట్లాడుతూ పర్యావరణానికి ప్రాణకోటికి ముప్పుగా మారిన చైనీస్ మాంజాపై పూర్తి స్థాయిలో నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశారు. పదునైన నైలాన్ దారం వల్ల పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. ముఖ్యంగా పక్షులు, మూగజీవాల ప్రాణాలకు ఇది పెనుముప్పుగా మారిందన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా చైనీస్ మాంజా అమ్మకాలను అరికట్టడానికి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలను రంగంలోకి దింపారని తెలిపారు. షాపులు, గోదాములపై నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు. నిబంధనలను అతిక్రమించి చైనీస్ మాంజాను తయారు చేసినా, విక్రయించినా లేదా నిల్వ ఉంచినా అటువంటి వారిపై చట్టపరంగా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని కమిషనర్ హెచ్చరించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకులో ఉన్న క్యాడర్లలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే బ్యాంకులో 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న జన జాగృతి యాత్రలో భాగంగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో విస్తృత కార్యక్రమం నిర్వహించబడింది. కరీంనగర్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 150 మంది బ్యాంకు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం అక్కడే లంచ్ అవర్ మీటింగ్ నిర్వహించగా సమావేశాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు దూరమవుతాయని, ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని హెచ్చరించారు. బ్యాంకింగ్ రంగాన్ని కాపాడేందుకు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. గతంలో నేను 2 times సూపర్ రన్నర్ టైటిల్ కైవసం చేసుకున్నాను. సూపర్ రన్నర్ అంటే 200 kilometers, 300 kilometers, 400 kilometers అండ్ 600 kilometers అలా 2 సార్లు నేను చేశాను. తర్వాత 2022లో కాశ్మీర్ టు కన్యాకుమారి సైక్లింగ్ ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు 80వ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మన ఏపీటీబీఎఫ్ యాజమాన్యం ప్రెసిడెంట్ కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు, అలాగే కామ్రేడ్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జన జాగృతి యాత్రను చేపట్టాను. ఈ జన జాగృతి యాత్రలో ప్రధానంగా 3 ప్రైమరీ డిమాండ్స్ ఉన్నాయి మా అందరి బ్యాంకర్స్వి. అందులో ప్రధానంగా మొదటిది టు డిఫెండ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ టు డిఫీట్ ద ప్రైవేటైజేషన్. రెండవది ఫర్ అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మూడవది ఇంపార్టెంట్ డిమాండ్ మాది 5-day బ్యాంకింగ్ ఎన్నోళ్ళలో నుంచి అడుగుతున్నాం మేము. అది ఆల్రెడీ 12th బైపార్టైట్ సెటిల్మెంట్లో వాళ్ళు ప్రామిస్ చేశారు. సో ఈ డిమాండ్స్ని మేము గవర్నమెంట్ ఒప్పుకొని అమల్లో పెడుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ జన జాగృతి యాత్ర సైకిల్ యాత్ర మాత్రమే కాదు, లేక రోడ్ల మీదకు వచ్చినటువంటిది కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ బ్యాంకుల్లోనూ బ్యాంకింగ్లోనూ జరుగుతున్నటువంటి విషయాల్ని మీకు తెలియపరిచి జాగృతం చేసి మన యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కాపాడుకోవాలని సదుద్దేశంతో కెనరా బ్యాంక్లో ఉన్నటువంటి జి ఉమామహేశ్వర్ గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రత్యేకించి మన తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని జాగృతం చేయాలనేటటువంటి మహోద్దేశంతో ఈ విప్లవాత్మకమైనటువంటి చర్యని ముందుకు తీసుకురావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మ్యాడ్రన్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జైన రమాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలలో చదువు చెబుతున్న ఉపాధ్యాయురాలతో పాటు విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు చేసిన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీచర్ల విభాగం నుండి 2 తల్లుల వైపు నుండి 2 విజేతలుగా ప్రకటించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిత్యం చదువులతో పిల్లలు ఆలనాపాలతో బిజీగా ఉండే తమకు ఇలాంటి పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ సంక్రాంతి పండుగను ముందుగానే జరుపుకున్నట్లుగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతి ఈసారి జరిగే సంక్రాంతి వేడుకలను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పోటీలో పాఠశాల కరెస్పాండెంట్ జనా సురేష్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు. గౌతమి, మా బాబు ఇదే సాయి మణికంఠ స్కూల్లో 5th క్లాస్ చదువుతున్నాడు. మాకు సాయి మణికంఠ స్కూల్కి చాలా అనుబంధం ఉంది. మా బంధువుల పిల్లలు కూడా ఇదే స్కూల్లో సాయి మణికంఠ స్కూల్లోనే చదువుకున్నారు. వేరే పేరెంట్స్ మీ స్కూల్లో ఇన్ని ప్రోగ్రామ్స్ జరిపిస్తారు, స్కూల్లో ఇన్ని గానం ఉండే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. మేడం గారు మాకు ఇలాంటి చక్కని ప్రోగ్రామ్స్ పెట్టి, ముగ్గుల పోటీలు పెట్టి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఇంకెన్నో చేస్తే మేము కూడా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో జరపాలని, మమ్మల్ని ఇంకిట్లా ముందుకు తీసుకురావాలని మేడం గారిని కోరుకుంటున్నాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని కొనియాడిన మాజీ మంత్రివర్యుడు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్
వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో నూతన నగల విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. కరీంనగర్లో వాణిజ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటం సంతోషకరమన్న గంగల కమలాకర్. హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో ఉండాలని ప్రజల ఆకాంక్ష. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాల మార్పులు చేర్పులు తథ్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేతా న్యూస్. Audio